సార్ నమస్కారం సార్. రావయ్యా, ఇదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్. ఇదేమిటి సార్, వాచ్లో ఉంది కానీ ముళ్ళు కనపట్టలేదు. ఏదైనా తిరిగి చూస్తేనే కదా తెలిసేది. ప్రియమైన వాయుపుత్రకి. థ్యాంక్ యూ సార్. పెట్టుకో. పట్టుకోమనలేదయ్యా, పెట్టుకోమన్నాను. సారీ సార్. ఇలా చూడు మూర్తి, టైం చూపించే గడియారంలా దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడయ్యా. నువ్వు నా పక్కనుంటే ఏనుగంత బలమే అనుకో. అయినా యాజ్ ఏ వెల్ విషర్ నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి సార్, నా తాతలాంటి. సరే సార్, నేను వెళ్ళొస్తాను. అందరికీ చెప్పి వెళ్తాను సార్. వెళ్ళరా. బయటికి వెళ్ళి చల్లగా ఉండు బాబు. మీరు కూడా బాగుండాలి. వెళ్ళొస్తాను. వస్తాను రా. మమ్మల్ని మర్చిపోగా. గుర్తు పెట్టుకోవాలా? పెట్టుకుంటే పోయే. అర్థమైందిలే, నువ్వు బయటికి రాలేకపోతున్నానని బాధే కదా. ఇలా చూడు, నీకోసం నేను ఏమైనా చేస్తాను రా. ఇక్కడి నుంచి నేను తినగా ఎక్కడికి వెళ్తానో తెలుసా? నీ తమ్ముడిని చూడడానికి. నువ్వు నీ తమ్ముడికి ఏం చేస్తావో అవన్నీ నేను చేస్తాను. నీ మీద తుట్టు. నువ్వు చేసిన మేలు జన్మలు మర్చిపోలేనురా. దిగులు పడకరా. ఏంటండి ఇది, 6 ప్యాక్ బాడీని ఫ్యామిలీ ప్యాక్ చేసి పెళ్ళి అయిందయ్యా. వస్తాను. బాయ్. ప్రాబ్లం ఏంటో తెలియట్లేదే. నా ప్రాబ్లం కళ్ళ కాదనియా, బ్రెయిన్ కి. అది కాదు, ప్రాబ్లం ఏదైనా డాక్టర్లు కళ్ళే కదా చెక్ చేస్తారు. సరే వదిలేసి, ప్రాబ్లం ఏదైనా మనం చూసుకుందాంలే. బాలా ఎలా ఉన్నాడు నాయనా? వాడికే మా చక్కగా ఉన్నాడు. వాడి దిగులంతా తమ్ముడు గురించి. అవును, ఇంత చిన్న వయసులో వీడెందుకు ఇలా అయిపోయాడు? చిన్నతనంలో తరచూ తలనొప్పి వచ్చేది. మైకం MBA చదువుతున్నప్పుడు వచ్చింది. ఓ, అయ్యగారు MBA చదువుకున్నారా? అందుకే ఎక్కువగా చదవకూడదని చెప్పేది. నన్ను చూడండి, అందంగా 5. సరే, నువ్వేం దిగులు పడకు. నీ ఆపరేషన్కి ఎంత ఖర్చు అయినా అది నేను చూసుకుంటాను. సార్, ఈ బిల్లుకి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు. ఎవరు కట్టారు? ఆ అమ్మాయే. ఏ అమ్మాయి? అదే సార్, సతీష్తో పాటు ఎప్పుడు ఉంటుంది ఆ అమ్మాయే. ఏమండి, 60 ఏళ్ళ ఆవిడ మీకు అమ్మాయిలా ఉందా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది వాళ్ళ అమ్మగారిని కాదు. మరెవరు? అది సార్, అటు చూడండి, ఆ అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? హాయ్. హాయ్ అత్తయ్య, నేను అన్ని మందులు తీసుకొచ్చేసాను. అయిపోయిన వెంటనే చెప్పండి. మా వల్ల నీకెందుకమ్మా లేనిపోని ఇబ్బంది? ఏ ఇబ్బంది లేదత్తయ్య. ఇక్కడ కాదు కానీ పెళ్ళయ్య కానీ పడబోయేది అతి పెద్ద కష్టం. అత్తయ్య, ఇది డ్యూటీ నాకు ఇచ్చేయండి. సరే, నేను ఇచ్చేస్తా. ఎన్ని మందులు రాసిస్తారు? అమ్మా, ఈ మందులు తీసుకురమ్మన్నారమ్మా. శాలిని, మీ అక్కని అడిగానని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. ఈ మందులకి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో? ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు అత్తయ్య. సతీష్ కి నయం అయితే ఇదేపటి నుంచి? ఏదన్నయ్యా? ఆ అమ్మాయి నవ్వే స్టైల్ చూశానుగా. అదే, ఆ అమ్మాయి పేరు శాలిని, మిడిల్ క్లాస్. ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంది. వచ్చిందంటూ నాకు సహాయం చేస్తుంది. నేను ఎంతవరకు ప్రాణాలతో ఉంటానో నాకే తెలీదు. నన్ను వదిలేమని ఎన్నిసార్లు అన్నా తను వెళ్ళలేదన్నా. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. డబ్బుతో తిరిగి వస్తాను. అన్నా, ఏనా ఆపరేషన్కి డబ్బు తీసుకొస్తానని నువ్వు అన్నది నాకు సత్య చెప్పడానికేగా? నీ గురించి నువ్వేం దిగులు పడకు. నా మాటలు అక్షర సత్యాలు. చేసే ఫ్రీ సర్వీస్ కి ఇంత బిల్లపా? మూసుకొని రావయ్యా. వెరీ గుడ్. మనసులో ఏమి దాచుకోకుండా తుప్పుకు నువ్వే చూసావా? నువ్వు నాకు నచ్చావు. ఇదిగో నువ్వు అడిగిన డోర్. ఏంటయ్యా, అంబాసిడర్ డోర్ అడిగితే మార్చి డోర్ తెచ్చావు? నీకేంటి, దిగడానికి డోర్ కావాలి. ఏదైతే ఇంకో విషయం, కొత్తగా ఒక స్టీరింగ్ వచ్చిందట. బిగిస్తే బ్రహ్మాండం మైలేజ్ అట. కావాలంటే కబురు చేయిస్తా. వేరే ఇవ్వక్కర్లేదు, తీసుకో. హాయ్ మూర్తి. ఎలా ఉన్నావు? అబ్బా, సేమ్ పవర్. ఎప్పుడు రిలీజ్ అయ్యా? ఇవాళే. ఏంటి కొత్త బిజినెస్ మొదలెట్టావా? టెక్నికల్ డీలింగ్. ఇక్కడి డోర్ అక్కడికి వెళ్ళి అమ్మేస్తాను, అక్కడ డోర్ ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తాను. టోటల్ గా నేను ఒక ఆటోమొబైల్ షాప్. సరే కానీ చాలా రోజుల తర్వాత రిలీజ్ అయ్యావు కదా, పార్టీ గిట్టే లేదా? తాగితే మరిచిపోగలను కానీ మరువనివ్వదు, మరిచిపోతే తాగగలను మరువనివ్వరు. కానీ నీ ఆఫర్ని కాదని లేకపోతున్నాను రా. హలో, నేనెవరు మర్చిపోమన్నారే? నేనున్నాను. టైట్ గా కుమ్మి. సరుకు రెడీనా, సరుకు రెడీనా, సరుకు రెడీనా, హే చురుకు సరుకు రెడీనా. హే వచ్చింది గుమ్మ,
రెడీనా ట్యాప్ నీరు బావి నీరు బాటిల్ నీరు అన్నిటికన్నా సూపర్ వాటర్ రా తొట్టి నొప్పి తుంటి నొప్పి లవ్వు నొప్పి లాసు నొప్పి అన్ని నొప్పులకిదే మందురా దీన్ని చూస్తేనే కిక్కెక్కురా ఏ శామా కైపెక్కురా ఈ మందుకు ఎదురు లేదురా అది స్వర్గాలే బలాదురురా సరుకు రెడీరా సరుకు రెడీరా సరుకు రెడీరా చురుకు సరుకు రెడీరా కమాన్ 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 బుల్లే రెడీ 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 బుల్లే బంగళ బంగా బంగళ బంగా బంగళ బంగా బంగళ బంగా బంగళ బంగా బంగళ బంగా డే అండ్ నైట్ డ్యూటీ అయినా టెన్షన్ తోటి ఫైటే అయినా పెట్టేశామా మొత్తం మాయందా అది వాటర్ తాగి మ్యాటర్ తోటి బాడీ తోటి చట్టే కడితే టోటల్ బాడీ హ్యాపీ హ్యాపీ అది వేసుకోరా తప్పే లేదు బ్యాలెన్స్ ముప్పే రాదు అంతే మనకు మైసూర్ మహారాజు దాని పొందే మనకు కావాలి రోజు ఏ వచ్చింది గుమ్మా ఇది ఇస్తానంటది చుమ్మా మస్తుకుంది ఆరంజి కొర్ర ఈడు ఛాలెంజి రేగుతుంది కలేజా రంచుకుంది సరోజా నచ్చేసిందోయ్ పాస్ నచ్చేసిందోయ్ ఇచ్చేసిందోయ్ కిస్ ఇచ్చేసిందోయ్ సరుకు రెడీనా సరుకు రెడీనా సరుకు రెడీనా చురుకు సరుకు రెడీనా సరుకు రెడీరా సరుకు రెడీరా సరుకు రెడీరా చురుకు సరుకు రెడీరా రాత్రి మనకు కొంచెం తలనొప్పిగా ఉందిరా. సరే కానీ సతీష్ ఆపరేషన్కి డబ్బులు ఎలా తెస్తావు? ఎవరినో కొట్టాలని చెప్పావు కదరా. అది తనలాంటి కేసు కాదు, అసల్ట్ కేసు. విదర్లంకి తెలుసుగా, అక్కడ హత్య కేసు ఉంది. అది నువ్వు చేసే ఒప్పుకుని సరెండర్ అయ్యనుకో పార్టీ 8 లక్షలు ఇస్తానంటున్నాడు. హత్య అంటే ఊరేస్తారు కదరా. అది అడిగా. పైకోర్టుకి అప్పీల్ చేసుకుని సాక్షులు మార్చేసి బయటికి తీసుకొచ్చి లాయరే చెప్పాడు. కాకపోతే 2 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వస్తుంది. అది మనం కుదరదని నేనే వదిలేశాను. అలా ఎందుకన్నావు? నీ తమ్ముడిని కాపాడుతానని బాలాకి నేను మాటిచ్చాను. నేను చేస్తాను. వేదూరులంకకి 2 టికెట్లు. దిగాలని మాకు తెలీదా? ప్రతి వాడు దిగండి దిగండి నారాడు. ఆగింది. ఏ బస్ పక్క ఆగు. ఏంటి కొన్నావా? కొన్నాను. ఏది చూపించు. నువ్వు బస్సు చూపించు. ఇదేనా బస్? అయితే ఇదిగో టికెట్. ఇది పాత టికెట్ అయ్యా. బస్సు మాత్రం కొత్తదా? బాగా ఎండగా ఉంది, కొనుక్కుంటూ ఇదిగో. నేనేం చేస్తే అదే నువ్వు చేయాలా? పోనీ నేను చేసేది నువ్వు చేయి. మూర్తి వదిన సూపర్గా ఉంది కదా. నీకు అన్నయ్యలు ఎవరన్నా ఉన్నారా? నాకు నువ్వే అన్నయ్యవి. పర్ఫెక్ట్గా చెప్పాను కదా. మోసుకుంటా. వదిన కాలు అందంగా ఉంది కదా. చెప్పు కూడా అందంగానే ఉంది. ఏంటంజలి, మీ దివాణం పోటీ వాళ్ళు రాలేదా? వదిన పేరు అంజలి మూర్తి. అంజలి మూర్తి. నీకేంటమ్మా ఎదుర్లంక దివాణంలో రాణిలా బతుకుతున్నావు. నువ్వు తలుచుకుంటే కొత్త బోటే కొనేయచ్చు. నేను రాణిని కాను, జమీందార్ గారికి బంధువుని కాను. నేను ఆ దివాణంలో లెక్కలు చూసే సాధారణమైన అకౌంటెంట్ని.
మా నాన్నగారు చేసిన పనిని ఆయన పోయాక నేను చేస్తున్నాను. ఏంటమ్మా అలా అంట? ఈశ్వరప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక వాళ్ళ అమ్మగారిని అబ్బాయిని నువ్వేగా బాధ్యతగా చూసుకుంటున్నావు. అది నా బాధ్యత. అనాథలమైన మాకు వారే ఆశ్రయం ఇచ్చారు. అది ఎంతకాలం? నీకు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళే వరకేగా. అంటే వదిలికి ఇంకా పెళ్లి కాలే. సిగ్గా. ఈశ్వరప్రసాద్ గారు జైలు నుంచి రాగానే అంజలికి పెళ్లి అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడ హత్య జరుగుతుంది. అప్పుడే గాల్లో రక్తపాసన వస్తుంది. అది నేను నీ పెళ్ళాం దుడ్డు కర్రతో నీ నెత్తిని బాధింది కదా, ఆ రక్తపు మరకల వాసన. ఎన్నడూ రాని వాళ్ళు వచ్చారే. అచ్చోసి ఊరు మీద వదిలేసావే నీ తమ్ముడు రుద్రపతి.